జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. రే అర్జున్, ఆహా నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అచ్చు అలాగే ఉన్నావురా, ఏం మార్పు లేదు నీలో. అరే పాగల్ లెక్క ఉన్నావు భాయ్. అర్జున్ అర్జున్ నువ్వు కూడా చిన్నప్పుడు ఎలా ఉన్నావు అచ్చు అలాగే ఉన్నావురా, అసలు ఏం మార్పు లేదురా నీలో. అలాగే అదేంటి? ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చాలా ఈజియెస్ట్ పని పెళ్లి చేసుకోవడమేరా. తర్వాత కష్టమైంది కూడా అదే. అఫ్ కోర్స్ మీ తాతగారికి కష్టంతో పని లేదనుకో, నీ పెళ్ళే ఆయనకి ముఖ్యం. చెప్పరా, మన క్యాస్ట్ లో చాలా మంది కన్యలే ఫ్రీగా ఉన్నారు, పిలిపించరా. నాకు కాస్ట్ ముఖ్యం కాదురా. పోనీ క్యాష్ కావాలా? నాకు లేదా? వావ్, గుడ్ పాయింట్. 600 కోట్లు అంటే స్మాల్ అమౌంట్ ఏం కాదులే. నాకు ఇవన్నీ కాదురా పప్పి. యాక్చువల్లీ పరిచయం లేని అమ్మాయిని చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే నాకు తెలిసిన అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను. దాట్స్ ద ప్లాన్. నీకు ఇన్నాళ్ళ నుంచి అబ్బాయిలు మాత్రమే తెలుసు అనుకున్నాను, అమ్మాయిలు కూడా తెలుసు అనమాట. ఏంట్రా సిగ్గుపడుతున్నావు? లవ్వా? ఐ డోంట్ నో. అంటే నువ్వు నా దగ్గర చాలా నొక్కేసావు అనమాట. బట్ హూస్ ద హాట్ చిక్? యా చెప్తాను. నేను 5th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు తూనీగా చెప్పరా. లేట్ ఏంటి? శాలిని ఎక్కడ? 1989 తాతయ్య నన్ను టెన్నిస్ నేర్చుకోవడానికి తీసుకెళ్లారు. శాలిని ఆ టెన్నిస్ కోచ్ కూతురు. నేను ఫస్ట్ టైం టెన్నిస్ ఆడింది శాలినితోనే. తన చాలా బాగా ఆడింది, నేనేమీ ఆడలేదు. ఇన్ఫాక్ట్ నా ర్యాకెట్ కి బాల్ తగలకుండానే ఓడిపోయాను. అది చూసి తను నన్ను వెక్రించింది. నా చేతిలో కార్క్ బాల్ వచ్చింది. రిజల్ట్, శాలిని టెన్నిస్ ర్యాకెట్ విరిగిపోయింది. తాతయ్య చిన్న లెక్చర్ ఇచ్చాడు. వెంటనే శాలినికి పెద్ద సారీ చెప్పి కొత్త ర్యాకెట్ ఇచ్చాను. ఇప్పుడు ఎక్కడుందో. తూనీగా కంటే టచింగ్ గా ఉందిరా. ఇప్పుడు శాలిని ఎక్కడుందో తెలుసుకోవాలరా. ఎస్, తప్పకుండా తెలుసుకోవాలి. తన పూర్తి పేరేంటో తెలుసా? శాలిని రావ్. టెన్నిస్ శాలిని రావ్. రేయ్, చంపేశావ్. శాలిని ఇప్పుడు సూపర్ స్టార్ రా. తనంటే జనంలో పిచ్చ క్రేజ్ రా బాబు. అందుకే తను ఎప్పుడు టోర్నమెంట్స్ ఆడుతూ బిజీగా ఉంటుందిరా. లక్కీగా ఇప్పుడు హైదరాబాద్ ఓపెన్ ఆడుతుంది కాబట్టి ఇక్కడే ఉంది. షీస్ డామ్ క్యూట్ మ్యాన్. చాలా చాలా అందంగా ఉందిరా. ఎమోషన్ ఎక్కువైంది. తన్ని సిస్టర్. ఎంత అందమైన సిస్టరా. ఏం చేస్తున్నావు? ఇంకెందుకు లేటు, వాళ్ళ ఫాదర్ తో డైరెక్ట్ గా మాట్లాడేద్దాం. అవసరం లేదు. ఏ? నేను ఇంకా నీకు సంధ్య గురించి చెప్పలేదు. ఆ? నేను 6th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు a+b² ఎంత? చిన్నప్పటి నుంచి నాకు అల్జీబ్రా అంటే కింగ్ కోబ్రా. ఎందుకంటే నేను మ్యాథ్స్ లో చాలా చాలా వీక్. అర్జున్ నువ్వు చెప్పరా. ఐ డోంట్ నో సార్. ఏరా, మీ తాత కోట్లున్నాయి కాబట్టి నీకు చదువు అక్కర్లేదు ఆ ప్రాణ సంకట పరిస్థితిలో సంధ్య నన్ను దేవతలా రక్షించింది. చదువు కావాలరా. ఇప్పటికే లెక్కల్లో 3 సార్లు ఫెయిల్ అయ్యావు. a² + 2ab + b² సార్. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు సార్, నాకే గుర్తు వచ్చింది. సంధ్య నీ చేయి చూపించు. కానీ పాపం ఆ దయ్యం లాంటి మాస్టర్ కి దొరికిపోయింది. తన చేతి మీద పడ్డ ప్రతి దెబ్బ నా హృదయానికి తగిలింది. తను చేసిన ఆ సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. సారీ సంధ్య, నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నావు. పర్వాలేదు, నువ్వు ఊరుకోద్దు. లక్ష్మణరావు మాస్టర్ మీద మీ ఫాదర్ కి కంప్లైంట్ చేయి. లక్ష్మణరావు మాస్టరే మా ఫాదర్. తర్వాత మేము ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాం. తను ఇప్పుడు ఎక్కడ ఉందో పాపం. అవకాశం దొరికితే మన్న కొట్టే ఆడవాళ్ళు చూశాను, కానీ ఇలా నీ కోసం దెబ్బలు తినే సంజయ్ లాంటి అమ్మాయిలను ఇప్పటి వరకు చూడలేదురా. కనీసం సినిమాల్లో కూడా ఇలాంటి సీన్లు రాలేదురా. 2 తూనీగలు బాగున్నాయిరా. డిసైడ్ చేయడం కష్టమే కదరా. పప్పి, ఇప్పుడు సంధ్య ఎక్కడ ఉందో కనుక్కోవాలరా. ఓకే ఓకేరా. రేయ్, సంధ్య PhD స్టూడెంట్ రా. తనకు మొక్కలన్నా కుక్కలన్నా పెచ్చ. మనుషులంటే మాత్రం పెద్దగా పడదు. వాళ్ళ నాన్న IIT కోచింగ్ సెంటర్ పెట్టి సంచులు డబ్బులు సంపాదించాడు రా. తన కళ్ళ ముందు ఎవరైనా జంతువులను బాధ పెడితే మాత్రం తట్టుకోలేదురా. అందుకే తనకి చేతనైన లెవెల్లో అయ్య ఇలా సాఫ్ట్ గా చెప్తూ ఉంటది. ఎంత గార్జియస్ గా ఉందిరా పప్పి. అంటే బాగుందనే కదా. యా పప్పి,
ఇద్దరులో ఎవరు బాగున్నారు? అది మనుషులు చెప్పడం కష్టం. దేవుడికి వదిలేద్దాం, టాస్ వేద్దాం. ఏయ్, 50-50కి ఇది ఓకే. నా క్యాల్కులేషన్ వేరు. అంటే నేను 7th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఇంకో తూనీగా ఈ ఫ్లాష్ బ్యాక్ లో నువ్వు కూడా ఉన్నావు. అది వర్షాకాలం. ఎయిర్పోర్ట్ ముందు వెళ్తుందో చూద్దామా? ఒరే, నువ్వు లవ్ చేసింది పని మనిషి బాయమ్మనా? ఛీ, పని మనిషి కాదురా, ఇడియట్. ఇప్పుడు మా డ్రైవర్ కూతురు రిమెంబర్ శ్రావణి అక్కడే ఉంది. తను మనతో ఫ్రెండ్షిప్ చేయాలని ఆడుకోవాలని అనుకుంది. నా బోట్ ఎందుకు? కానీ నేను పొగరుగా ప్రవర్తించి తనను బాధ పెట్టాను. తాతయ్య ఈసారి నాకు పెద్ద లెక్చర్ ఇచ్చాడు, కొట్టపోయాడు కూడా. అప్పుడు శ్రావణి నన్ను కాపాడి వదిలేయండి తాతయ్య, చిన్నపిల్లాడు కదా అని చెప్పింది. చిన్నారి శ్రావణి కూడా సారీ చెప్పాను. తప్పు బాబు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకు దండం పెట్టకూడదు. స్వీట్ గా ఎక్కడ ఉందో. హే, నో టియర్స్. ఇంకేడుపు రాదు, ట్యాంక్ ఎంటీ అయిపోయింది. వాటర్ ప్రాబ్లమ్ అయినా సరే నో ప్రాబ్లం రా. శ్రావణి అడ్రస్ కనుక్కోవటం ఈజీరా. నువ్వు ఈ బుక్ చదివేలోపు నేను అడ్రస్ కనుక్కుంటా. వెళ్ళు. శ్రావణి మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతాను. వాళ్ళ నాన్నగారు చనిపోయి 10 సంవత్సరాలైంది. తను వాళ్ళ నాయనమ్మతో కలిసి వాళ్ళ బాబాయ్ ఇంట్లో ఉంటాను. ఆ ఇల్లు మీ తాతగారు వాళ్ళ నాన్నగారికి ఇస్తే వాళ్ళ బాబాయ్ దాన్ని ఆక్రమించుకున్నాడు. శాలిని, సంధ్య, శ్రావణి. రే, ఈ ముగ్గురు పేర్లు ఎస్తోనే స్టార్ట్ అయినాయి. ఏ ఒక్కళ్ళు ఎస్తానో నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. యా, నీకు బాగా ఎవరు నచ్చారా? నిజం చెప్పునా, ఆ, ముగ్గురు నచ్చారా? అయితే ముగ్గురిని చేసుకో. ఏయ్, జైల్లో పెడతారు. ఓ సారీ, ఇట్స్ అ బ్యాడ్ ఐడియా. అర్థమైందిరా? ముగ్గురులో ఎవళ్ళకి నువ్వు బాగా నచ్చితే వాళ్ళని చేసుకుంటావు. కరెక్ట్. ఎవరికి నచ్చపోతే నచ్చలా చేసుకుంటాను. ముగ్గురికి నచ్చితే చాయిస్ మన చేతిలోనే ఉంటుందిగా. మైండ్ బ్లోయింగ్ యా. ఫస్ట్ ఎవరు? షాల్ని, నీ లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ముందుగా డ్రాప్ అయింది. కమ్ ఆన్ డాడ్, గివ్ మీ అ బ్రేక్. ప్రతిసారి ఏదో ఒక ఫాల్ చూపిస్తారు. హే షాల్ని బేబీ, బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ సర్వీస్ మీద వర్కౌట్ చేద్దాం, ఓకే? హే, గుర్తుంది కదా, ఆల్ ఇంగ్లాండ్ టెన్నిస్ క్లబ్, వింబల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వి హావ్ టు విన్, ఓకే? ఓకే. డాడీ, మీకు ఇది చివరిసారి చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూస్తాను నేను. పాడన్ మీ? ఆ టీవీ సీరియల్లో అత్తగారు చిన్న మాట అన్నారని 4 వారాల నుంచి ఏడుస్తూనే ఉన్న ఆ హీరోయిన్ మీరే కదా? నాన్సెన్స్ డాడ్. సారీ, టీవీలోనే చూసాను. గాట్ ఇట్. ఆ డైలాగ్ సాంగ్ ప్రోగ్రామ్ లో అవసరం ఉన్నా లేకపోయినా నవ్వుతూ ఉంటారు. యాంకర్ మీరే కదా? బై ద వే, ఎందుకు అలా ఆల్వేస్ స్మైలింగ్? డోంట్ ఇరిటేట్ మీ. నేను యాక్ట్రెస్ ని కాదు, యాంకర్ ని కాదు. హలో, హాయ్. ఇదేమిటో తెలుసా? టెన్నిస్ రాకెట్. ఇప్పుడు అర్థమైంది కదా. ఓ, రాకెట్స్ అమ్ముతున్నారా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను సేల్స్ మెన్ కాను, ఐఎమ్ టెన్నిస్ కోచ్. తన నా డాటర్ టెన్నిస్ ప్లేయర్. మీ కుర్రాళ్లకు సినిమా స్టార్స్ గురించి తెలిసినట్టుగా స్పోర్ట్స్ స్టార్స్ గురించి తెలియదు. అందుకే దేశం ఇలా తగలడింది. ది గ్రేట్ టెన్నిస్ స్టార్ షాల్ని రావు గురించి తెలియని వాళ్ళున్న ఈ దేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ ఎలా వస్తుంది? డాడ్, కూల్ డౌన్. ఐ వాంట్. ఈ కుర్రాడికి తెలియాల్సిన చాలా ఉంది. యు ఎక్స్క్యూజ్ మీ. యా, ఇట్స్ ఓకే. కూల్. వివిఎస్ లక్ష్మణ్ ఎందుకయ్యా? ఈ యాడ్ క్యాంపెయిన్ కి మనకు 100% కావాల్సింది ఫీమేల్ స్పోర్ట్స్ స్టార్. గాట్ ఇట్? ఈ కాంట్రాక్ట్ కోసం నేను ₹1 కోటి ఇస్తానంటున్నాను కదా. ఓ కమ్ ఆన్ నౌ, ఇట్స్ రియల్లీ బ్లడీ సింపుల్. నువ్వు అమ్మాయిల్ని చూడు, డబ్బు నేను ఇస్తాను. డాడ్, వాట్? జస్ట్ మినిట్. డాడ్. ఇదే ఫారెక్స్ యాడా? జస్ట్ గెట్ మీ అ ప్రిటీ గర్ల్ మ్యాన్. నీకు 24 hours ఇస్తాను. ఈ టైంలో ఇంకా ఆప్షన్ ఇవ్వకపోతే వీనస్ విలియమ్స్కి వెళ్ళిపోతాను. ఫైన్. సారీ, ఇందాక మీరేదో అడ్వైస్ ఇస్తున్నారు. హలో, హాయ్ ప్రకాష్. చెప్పానుగా, టెన్నిస్ కోచ్. కృష్ణ. గ్లాడ్ టు మీట్ యు. సో నిజంగానే నా డాటర్ గురించి మీకు తెలీదా? ఐఎమ్ సారీ, తెలీదు. తను పాపులర్ టెన్నిస్ స్టార్. నిజంగా తెలీదు సార్. సారీ అండి, లిఫ్ట్ లో మీ కాన్వర్సేషన్ విన్నాను. నో ప్రాబ్లం, అదేం పెద్ద మిలిటరీ సీక్రెట్ కాదు. మీరు ఫీమేల్ మోడల్ కోసం చూస్తున్నారు కదా. యా. నా డాటర్ అయితే ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించండి. రియల్లీ? యాక్చువల్లీ మాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. చందన బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్, ఏవి ఒప్పుకోలేదు. మీది మంచి ఆఫర్ అనిపించింది. మీరు ఓకే అంటే మాట్లాడదాం. మీ నంబర్ ఏంటి? 9866225578. ఈ రోజు మాట్లాడడం కుదరదు.
వేరే అపాయింట్మెంట్స్ ఇచ్చాను. మీరు ఈ హోటల్లోనే ఉంటారా? 1 minute. హలో హలో. అది నా నంబరే, సేవ్ చేసుకోండి. రేపు కలుద్దాం 4:30 కాఫీ షాప్. యా ప్లెజర్ మీటింగ్ యూ. శాలిని, నైస్ మీటింగ్ యూ. డ్యూడ్, నీ పేరు అర్జున్ అని నీకు తెలుసు, నాకు తెలుసు, ఆల్ పీపుల్స్ నో. కానీ షాలినితో ఎందుకు కృష్ణ అని చెప్పావు? టెల్ మీ నౌ, ఐ వాంట్ టు నో హౌ. పాపం చిన్న వయసులోనే ఇలా అయిపోయాడు. ఐఎమ్ నాట్ మ్యాడ్. సంధ్య గెటప్ బాగుందా? బట్ వై? పప్పి, నేనుగా వాళ్ళకి పరిచయం అవ్వాలి. నో సెంటిమెంట్స్, నో ఫ్లాష్ బ్యాక్స్. రే, వాళ్ళకి నేను ఎవరో తెలుసుకోకూడదు. అలా తెలుసుకుంటే నేను కృష్ణ అవును, అర్జున్ అవుతాను. అందుకే నేను అర్జున్ లా కాకుండా కృష్ణలా పరిచయం అవ్వాలనుకుంటున్నా. అర్జున్ కృష్ణ, కృష్ణ అర్జున్, ఇట్స్ వెరీ ఈజీ. కార్స్ మస్ట్ బి క్రేజీ. అసలు ఎందుకు నా షాలినితో రివర్స్ స్కీమ్ లో వెళ్ళావు? అది నా సీక్రెట్ ఫార్ములా, నీకు అర్థం కాదు. మళ్ళీ కుక్క పిల్లల ఫార్ములా ఏంటి? వెయిట్ అండ్ సీ పప్పి. ఎక్స్క్యూజ్ మీ సార్, సంధ్య గారు ఉన్నారా? ఎందుకు? ఏం లేదు సార్, ఈ అనాథ కుక్క పిల్లలు ఉడతలు రోడ్డు మీద దొరికాయి. సంధ్య గారు జంతు ప్రేమని తెలిసి తీసుకొచ్చాం, అంతే. బాత్రూమ్ లో ఉంది, వెయిట్ చేయండి. ఛా, నాకు సిరాకు వచ్చేస్తుందిరా. నాకు కూడా వచ్చేస్తుంది. ఏంటి సిరాక? ఇలా మొక్కలు కొట్టే. పబ్లిక్ లోనా? Dude, if you are in India, be an Indian. Yeah, go, peace. ఓకే. ఏయ్, నిన్నే ఏం చేస్తున్నావు? చూడ్డానికి ఎద్దులా ఉన్నావు. ముందు ఆపు, ఆపు. సిగ్గు లేదు. నువ్వు పోసిందేంటో తెలుసా? యూరిక్ యాసిడ్. నా మొక్కలన్నీ చచ్చిపోయాయి చూడు. అసలు నువ్వెవరు? నీ పేరేంట్రా? కృష్ణ. కృష్ణ. 24 గంటల్లో కొత్త మొక్కలు తీసుకొచ్చి మళ్ళీ పాతు. అర్థమైందా? ఒరేయ్, నువ్వెవరా? ఆ ఇంట్లో వాచ్మెన్. కాదండి, నా ఫ్రెండ్. ఇద్దరం కలిసే వచ్చాం. చూడు, అతన్ని తీసుకొచ్చి మొక్కలు పాతించే బాధ్యత నీదే. అర్థమైందా? లేదంటే ఇద్దరిని కలిపి పాతేస్తా. పండ్రా. Run, puppy. గెట్ లాస్ట్. Come on. Dude, కన్ఫర్మ్డ్ గా పీకేమంటావా? కన్ఫర్మ్. ఆ రాక్షసితో నేను పడలేను. అయితే నేను ట్రై చేసుకోవచ్చా? ఏ గుడ్ ఐడియా. తన కుక్కలంటే ఇష్టంగా. థ్యాంక్స్ కాదు, ఈసారి ట్రీట్ ఇవ్వకపోతే ఊరుకో. ఎందుకు ఇవ్వదే? క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు ఇవ్వలేదు, ఓకే. ఫోన్ ప్రైజ్ గా కొట్టేసింది, ఇప్పుడు కూడా ఇవ్వదా? సంపాదించకుండా ఖర్చు పెట్టడం తప్పు. ముందు చెప్పింది చేయవే. నాకు శాండ్విచ్ నీకేం కావాలో నేను తెస్తాను. వెయిట్. శ్రావణి, ఎంతసేపే? 1 minute. Here we go. Oh, sorry. ఏయ్ పప్పి, డ్యూడ్, అదేంట్రా అమ్మాయిని తీసుకొస్తానని బ్యాగ్ తీసుకొచ్చావు? ఈ బ్యాగే అమ్మాయిని మన దగ్గర తీసుకొస్తుంది. ఏ అమ్మాయికి రూట్ తెలీదా? షట్ అప్. ఓ, ఇంకెన్నాళ్ళు తిరగాల నీతో. ఏమే మంచినీళ్ళు? నాన్న వచ్చింది. రామ్మా బంగారం. అసలు నీకు సెల్ ఫోన్ ఎందుకే? ఆఫ్ చేసి పెట్టడానికే? అంటే నువ్వెక్కడున్నావు మా ఎవరికి తెలియకూడదా? అవునులే, కాలేజీలో ప్రైజ్ వచ్చిన ఫోన్ కదా, నా ఫోన్ అన్న పొగరు. ఫోన్ పోయింది బాబాయ్. ఏంటి? ఫోన్ గట్టిగా చెప్పిసావు. ఫోన్ పోయింది బాబాయ్. ఏంటి ఫోను? అమ్మా, సెల్ పోగొట్టేసిందంటే. పోగొట్టేసావా? అది కాదు పిన్ని, 3000 రూపాయల ఫోను. ఫోన్ పోవడం అంటే ఎవరు నా బ్యాగ్ కొట్టేశారు. బ్యాగ్? అవును, మీ బాబు సంపాదించి పెట్టేళ్ళాడుగా, ఏమైనా పోగొట్టేసుకుంటావు. ఇవాళ సెల్లు పోయింది, రేపు ఒళ్ళు పోతుంది. ఒక పూట కడుపు మాడిస్తే తెలుస్తుంది. ఇవాళ దానికి కూడెట్టకు. పోగొట్టేసిన చాలక ఇంకా వెధ మొహం వేసుకొని ఇక్కడ నిల్చున్నావేంటి?
పో లోపలికి. ఫోన్ నేను కావాలని పోగొడతానా నానమ్మా? అందరూ తిడుతున్నారు. ప్రతిరోజు ఏదో ఒక వంకతో తిడతారు. ఆ బాబాయ్ అయితే ఎంత మాట నోటికొస్తే అంత మాట అనేస్తాడు. అదే అమ్మ నాన్న ఉంటే నువ్వు నోరు పడిపోయి మాట్లాడలేవు, నేను నోరుండి మాట్లాడలేను. నా పరిస్థితి నీలాగే ఉంది నానమ్మా. సరే చిట్ ఫండ్ కంపెనీ వాడైతే అలాగే నాన్న. హలో హలో, శ్రావణి గారు ఉన్నారా? 1 సెకండ్. మీరా? శ్రావణి ఫ్రెండ్. శ్రావణి ఫోన్. ఎవరో అబ్బాయి బయటికెళ్ళి మాట్లాడు. అబ్బాయా? హలో హలో. హలో, శ్రావణి గారా? అవునండి, మీరెవరు? నా పేరు కృష్ణ అండి. మీ బ్యాగ్ ఏదైనా పోగొట్టుకున్నారా? అవునండి. కలర్ చెప్పండి. బ్రౌన్. నాకు దొరికిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కానీ మీకెలా దొరికింది? కాఫీ షాప్ బయట ఎవరో పరిగెడుతూ డాష్ ఇచ్చారు. బ్యాగ్ పడిపోయింది. అయినా అతను ఆగలేదు. చూస్తే అందులో ఫోన్ ఉంది. అయితే ఎక్కడ కలవమంటారు? రేపు రూఫ్ టాప్ రెస్టారెంట్ లో కలుద్దామా? నేను కాలేజ్కి వెళ్ళి రావచ్చా? నో ప్రాబ్లం, బాయ్. నా ఇంటి నెంబర్ మీకెలా తెలుసు? నేను హచ్ కంపెనీలో పనిచేస్తున్నానండి. సిమ్ కార్డ్ ద్వారా మీ ఇంటి నంబర్ తెలుసుకున్నాను. ఓ ఓకే ఓకేనండి, థ్యాంక్స్. రేపు కలుస్తాను. ఓకే బాయ్. హలో కృష్ణ గారు, నేను ప్రకాష్ మాట్లాడుతున్నాను. ఎక్కడున్నారు? 15 minutes లో వస్తున్నాను సార్. Oh, 56 seconds. ఏంటి? Yes. నీ లోపల నా పర్సనల్ రికార్డ్. సో వాట్? నాకెందుకు చెప్తున్నావు? నిన్ను ఇంప్రెస్ చేయడానికి. ది గ్రేట్ టెన్నిస్ ప్లేయర్ షాలిని నుంచి ఒక స్మాల్ కాంప్లిమెంట్ వస్తుందేమో అని. దట్స్ ఆల్. నేను నీకు తెలుసు అన్నమాట. కమ్ ఆన్, నువ్వు తెలియదు ఎవరికి. ఇన్ఫాక్ట్ నేను చాలా రోజులుగా నీ బిగ్గెస్ట్ ఫ్యాన్. 1 second. ఆటోగ్రాఫ్ ప్లీజ్. లిఫ్ట్ లో తెలియనట్టు పోస్ కొట్టా. అడిగితే అక్కడే ఇచ్చేదాన్ని కదా ఆటోగ్రాఫ్. ఇలా ఆటోగ్రాఫ్ తీసుకోగానే అలా పేజ్ తిప్పేసినట్టు నీ మైండ్ లోంచి వెళ్ళిపోవడం ఇష్టం లేక ఐ వాంటెడ్ టు బి స్పెషల్. అందుకే. సారీ, నువ్వు పప్పులో కాలేసావు. కమ్యా. ఒక రూమ్ లో 10 మంది ఉన్నారు అనుకో. 9 మంది నన్ను గుర్తుపట్టి ఒక్కడు పట్టించుకోలేదు అనుకో. ఆ ఒక్కడే నీకు గుర్తుంటాడు. కరెక్టా? అదే నేను ట్రై చేశాను. ఐ డోంట్ బిలీవ్ యూ. కొంచెం ఆలోచించు, నీకే అర్థం అవుతుంది. మిస్టర్ కృష్ణ, ఆహా, నా పేరు గుర్తుంది. ఐఎమ్ రైట్. థ్యాంక్ యూ. ఐ నీడ్ టు రిలాక్స్. రేపు నాకు మ్యాచ్ ఉంది. ఓకే వెళ్ళు. కానీ రేపు నువ్వు మ్యాచ్ గెలవడానికి నా దగ్గర సూపర్ ఐడియా ఉంది. ఏంటి? ఈ హోటల్లోనే మంచి డిస్కో ఒకటి ఉంది. అక్కడ 9 o'clock వెళ్ళు. డాన్స్ చేయి, ఎంజాయ్ చేయి. డిస్కోకి మ్యాచ్ కి సంబంధం ఏంటి? కమ్ ఆన్ శాలిని, అక్కడ మ్యూజిక్ అదిరిపోతుంది. బ్రహ్మాండంగా క్రౌడ్ ఉంటుంది. అన్ని టెన్షన్స్ మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేయి. రేపు 100% మ్యాచ్ నువ్వే గెలుస్తావు. ఇంపాసిబుల్. అరే బాబా, అక్కడ నేనుంటాను. ప్లీజ్ కమ్ నా. నీకు మా డాడీ గురించి తెలీదు. నీ డాడీ అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. నేను ఇక్కడ నీతో ఉన్నాను. నీతో మేనేజ్ చేశాను కదా. ఇంకొకసారి అయినా నో ప్రాబ్లం. నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్యాంటీస్ మనకు చాలా. రే, ఇప్పుడు అంత అర్జెంట్ గా బట్టలు కొనాలా? రాత్రి శాలినితో డిస్కోకి వెళ్ళాలిరా. రే, డిస్కోలో అందరూ బట్టలు వేసుకోరంటగా. అది క్యాబ్రే. బాప్రే, రెండింటికి పెద్ద తేడా ఉందిరా. Your attention please. ఆ షర్ట్స్ కౌంటర్ దగ్గర క్రీమ్ కలర్ నిన్నేరా, నీ గిఫ్ట్ ఏదో వచ్చినట్టుంది. రే, నీకు ఏ గిఫ్ట్ వచ్చినది రాదే. చెప్పేకెత్తరా, చెప్పేకెత్త. అతన్ని బాగా చూడండి, ఎందుకంటే అతను మామూలు మనిషి కాదు. పప్పి వాయిస్ ఎక్కడో విన్నట్టుంది కదా. yes dude, me too. అతను చేసిన పనుల గురించి వింటే చీ అంటారు. మీరంతా ఆశ్చర్యపోతారు. ఏయ్ సంధ్య. సంధ్య, అతన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చు. మీ సందు చివరో మీ గోడ వెనకో మీకు దర్శనమిస్తాడు. అందరూ యూరినల్స్ కి టాయిలెట్స్ యూజ్ చేస్తారు. ఇతను మాత్రం పూల మొక్కల మీద, ఇంటి గోడల మీద పోస్తూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తుల వల్లే ఈ భాగ్యనగరం దరిద్రంగా తయారవుతోంది. పట్టణంలో పచ్చదనం కనిపించకుండా పోతోంది. సో మీరే నిర్ణయించండి, ఇలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష వేయాలి. ఏంటి సంధ్య గారు, ఇలా అందరిలోన పరువు తీస్తారా? మన దేశం పరువే తీసావు.
అయినా నా పేరు సంధ్య నీకెలా తెలుసు? నిన్న కనుక్కున్నాను కదా, మీలాంటి వాళ్ళు పరిచయం అవటం నిజంగా నా అదృష్టం అండి. ఈ యాంగిల్ అంత డిస్కషన్ అవసరమా? నుంచుని కూడా మాడుకోవచ్చు. లేకరా లేరా. ఏరా కుక్క పిల్లలా కూడా తిరగడం కాదు. నిన్న నీకేం చెప్పాను? గుర్తుందండి, మొక్కలు నాటమని. వీడికి కూడా గుర్తు చేశాను, కానీ వీడు కొత్త బట్టలు వేసుకెళ్దామంటే ఇక్కడికి వచ్చాం. సొల్లు చెప్పద్దు. రేపు ఈవినింగ్ లోగా నా రోజెస్ పాతలేదనుకో. టీ. బట్ వై? దీన్ని పెద్ద పిక్చర్ చేసి నా గోడ మీద అతికిస్తా. రే తన కూడా నీట్ అయిపోయారా? జస్ట్ లైక్ సేమ్. ఇడియట్స్. రేపటిలోగా పని జరగలేదనుకో అన్ని న్యూస్ పేపర్స్ లో నీ ఫోటో వేయిస్తాను. హెడ్లైన్స్ పబ్లిక్ యూరినేషన్. అర్థమైందా? ఈ రోజు కొంచెం టైట్ గా ఉందండి. రేపు లూజే. రేపు చేస్తాను. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే పా. ఓకే బాయ్. హాయ్. హాయ్. హలో. హలో. సారీ, ఐమ్ నాట్ ఫ్రీ. మరి నన్నెందుకు రమ్మన్నావు? మిమ్మల్ని నేనా? ఆఫ్ కోర్స్. ఐమ్ సారీ మ్యామ్, నేను శాలిని అని ఒక జిడ్డు మొహం అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను. మీరేవో ఏంజల్లో ఉన్నారు. కానీ మనం ఎప్పుడో శాలిని. వావ్, వెరీ బ్యాడ్ యాక్టింగ్. రియలీ? నిజంగా నేను గుర్తుపట్టలేదు. గెట్ లాస్ట్. నీ బాయ్ ఫ్రెండ్ మీద ఒట్టు. ఐ డోంట్ హావ్ ఎ బాయ్ ఫ్రెండ్. అయితే నా మీద ఒట్టు. యు. Don't worry, मैं हूं ना. కడుతున్నావమ్మా. దీర్ఘ సుమంగళి భవ. మంచి మట్టి గాజులు వేయించుకోమ్మా. ఈ పేదవాడిని నీకు ఇంతకన్నా ఇచ్చుకోలేడు. మట్టి గాజులు ముత్తేదికి శుభం అన్నయ్య. అవును, ఈ రోజు పూజ బాగా భారీగా చేసావమ్మా. ఎందుకలా అడుగుతున్నావు? నిన్న మీ ఆయన ఇంత పాపం చేశాడు. ఆయన వస్తున్నారు. ఏరా వెంకన్న, ఇందాకటి నుంచి ఆకాశవాణి వార్తలు వినిపిస్తున్నాయి. నన్ను చూడగానే టక్కున కరెంటు పోయిందేమిటి? నువ్వు మమ్మల్ని మాట్లాడిస్తే కదా తప్పుకోమ్మా. అంతేనా? పొద్దున్నే తపాలా మోసిన సంగతి నాకు తెలిసిపోయిందని భయం. నేను తప్పాలా మోసానా? ఏం చేయలేమ్మా, వీడి గురించి నేను ఏమైనా చెప్పానా? ఇంతకు ముందే కదా అన్నయ్య ఆయన ఇంత పాపం చేశారన్నా. అయ్యో, దేవుని ముందైనా నువ్వు అబద్ధం చెప్పగలవేమో గానీ మీ ఆయన ముందు నువ్వు అబద్ధం చెప్పలేవు. వెంకన్న, సీత చేత రాఖీ ఎందుకు కట్టించుకున్నావు? నా చెల్లెలి కాపురం బాగుండాలని. మరి నువ్వు అన్న జీవితం చల్లగా ఉండాలని కోరుకున్నావా? కోరుకున్నానండి. ఏం కోరుకున్నావు? వాడు గులాబీ తోట ఎండిపోయిందని తెలుసా? ఇదిగో సీత, రాఖీ కట్టించుకున్న చేత్తోనే ఈ డబ్బులు వాడికి ఇవ్వు. రావుడు, గులాబీ తోట ఎండిపోయిందని నాకెలా తెలుసు అనేగా. నా కన్ను నాకు కావలసిన పొలాన్నే కాదురా, నా ఆత్మీయుల కష్టాలు కూడా చూస్తుంది. టిఫిన్ తిన. మురళి, రఘు ఎక్కడ? ఒరే రఘు. ఒరే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జ్యోతిష్యుడు చెప్పినట్టు గుడికి వెళ్తున్నాను. ఆ పిల్లని చూపించే భారం నీదే తండ్రి. స్వామి. దరిద్రుడా, కడుపు అన్నం తిన్నావా గడ్డి తిన్నావరా? ఇప్పుడు వేసుకుంటారు, ఏడో చేసుకోండి. రండి, ఎంతమంది వచ్చినా బయలుదేరి ఈసారి. రండి, రా, 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 రా. బెదిరించి వెళ్ళిపో, చంపేసేయ్, చంపేసేయ్.
ఏమైందిరా నీకు? ఏం చెప్పమంటావు బాబు, పైనుంచి కిందకి ముద్రపోతున్నా పెళ్లి కాలేదు. పక్క ఊళ్ళో పేరెంటాల తల్లి ఆలయం ఉందంట, అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట. అక్కడికి వెళ్తే లట్టక్కడ పెళ్లి అయిపోద్దంట. అయితే మాత్రం గుడికి ఏ అవతారంతో వెళ్తావా? ఏం చెప్పమంటారు బాబు, అదంతా ఓ పెద్ద కథలే. ఉన్న బట్టలు మొత్తం పాడైపోయినాయి, మిగిలింది ఒకటే జత, అది సంచిలో పెట్టుకున్నా. అక్కడికి వెళ్ళేసి అయితే నేను వస్తాను పద. మీరెందుకులే బాబు, మీకు 10 ఎకరాల పొలం ఉంది, కోటి మంది అమ్మాయిలు దొరుకుతారు. నిజమే, చెట్టంత మనిషిని చెరువుకి పంపుతున్నారు తప్ప శోభనం గదులకు పంపాలని పెద్దానికి తెలియటం లేదు. ఒరే అన్నవరం, నేను పేరెంటాల తల్లి గుడికి వస్తాను, తీసుకెళ్తావా? ఇంకా ఆలస్యం ఎందుకు బాబు, పదండి. ఒరే అన్నవరం, గుడిలోకి వెళ్లే ముందు కొలంలో కాళ్ళు కొడుకుని వెళ్ళడం ఆచారం రా. బాలేవాళ్ళ చంద్రబాబు గారు, మనం ఇక్కడికి వచ్చినందుకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికా? మీరు కాళ్ళతో కడుక్కోనండి, నేను వెళ్ళిపోతాను బాబు. అమ్మా తల్లి, ఏంటమ్మా ఈ అన్యాయం? నాకు ఇంతవరకు పెళ్లి కాకపోవడం ఏంటమ్మా? నేనేమన్నా బేదోండా, బిక్కోండా, అడుగుతుంటున్నానా? నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన 100 ఎకరాల పొలం ఉంది కదమ్మా, నాకు సరైన జోడించుడు తల్లి. అమ్మా తల్లి, పోతురాజుపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది, డిబ్బి సవర్ల బంగారం ఉంది. అయినా కూడా నా భాష బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా. మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా, నాకు పెనివిట్టి దొరికేటట్టు చెయ్యి. అలాగ చేస్తే నీ డిప్పిలో 30 రూపాయలు వేస్తా. చెప్పియా 30? ఈ భాష ఏంటి తల్లి? నీ పేరేంటి? ఎంకమ్మ. ఎంకమ్మ? భగవంతుని తందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి? పేరుదేముంది, వెంకు అని పిలుచుకోవచ్చుగా. అది సరి, నీ పేరేంటి? నా పేరు అన్నవరం. ఏంటి నచ్చలేదా? వాంతి వస్తున్నట్టుందా? ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా. నాకు 100 ఎకరాల పొలం ఉంది తెలుసా? ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? మంగళవారం నన్ను చూసుకోవడానికి పోతిరాజు పాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా, అక్కడికి రా. మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది, అక్కడ మాట్లాడుకుందా. వస్తాను. డెబ్బి 30.
అనేది కూడా తెలియకుండా మెత్తగా ఒత్తుతున్నావే. క్షమించండి అమ్మాయి గారు. అన్నవరం పొద్దుటి నుంచి నా మనసు నా దగ్గర లేదురా. ఏ చేతి ఖర్చులు డబ్బులు లేవని అక్కడ తాకట్టు పెట్టారా? లేదురా, ఆ, ఆ అమ్మాయి గుర్తొస్తుంది. ఈయన్ని గుడికి తీసుకెళ్ళటం నాదే తప్పు. పంపదీసి నేను చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడా ఏంటి? ఏంట్రా సణుగుతున్నావు? సడుగుడు కాదు చిరబాబు గారు, హ్మ్. ఆవిడ గురించే ఆలోచిస్తున్నా. ఆవిడ గొంతు, ఆ కళ్ళు, ఆవిడ కట్టుకున్న చీర, ఆవిడ పెట్టుకున్న నగలు. చీర ఎక్కడ కట్టిందిరా? గుండెల దాకా లంగా కట్టుకుని కొలంలో స్నానం చేస్తుంటే పొలంలో స్నానం చేయడం ఏంటి చిరబాబు? గుళ్ళో నా పక్కన నిలబడి హారతి తీసుకుంటాను. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావురా? నేను చూసిన అతను చాలా గొప్పవాడు, బాగా డబ్బులున్నవాడు. రేపు నన్ను చూసుకోడానికి వస్తున్నాడు. అందుకని మీరు ఏంటి, నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలా? మీరు నాలాగా, నేను మీలాగా నటించాలమ్మా. అంటే పని మనిషిలాగానా? ఆ, మరి అమ్మ నాన్న వాళ్ళు వస్తే ఎలా? వాళ్ళొస్తా ఏంటి? ఒకళ్ళు వంట మనిషి, ఒకళ్ళు తోట మళ్ళీ చెప్పుకుంటానమ్మా. అమ్మా, 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 అమ్మా. మీరేం బాధపడకండి చిరబాబు గారు, మీరు చూసిన అమ్మాయిని నేను ఎతికి పట్టుకుంటా. ఈ లోపు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటిది? గొడుగు చెక్క పట్టుకో. వంగలేకపోతున్నావా? పనిచేసే పద్ధతి ఎవరా నువ్వు? ఎవడరా నువ్వు? నిలబడ్డావు నేను ఎవడో చెప్పు. ఓహో, చిన్నమ్మ గారిని చూడడానికి వచ్చారు. మీ కాబోయే అయ్యగారు. దండాలు బాబు, వెళ్ళండి. నువ్వురా.